అసలు జరిగిన విషయం ఏంటో చెప్పయ్యా. ఏమిటండి బాబు, కాదు వణుకుతుంటాను. మన ఫ్యాక్టరీలో కార్మికుడు నాయుడు సత్యలేడండి, వాడు చనిపోయాడండి. ఏమిటి, సత్యం చనిపోయాడా? నువ్వు చెప్పేది నిజమేనా? వాడు మామూలుగా చనిపోలేదండి బాబు, ఎవరో చంపేసి మన ఫ్యాక్టరీలో మరచిపోయారండి బాబు. సత్యాన్ని హత్య చేశారా? ఎవరు చేశారు? ఎవరు చేశారో నాకు మాత్రం ఏం తెలుసండి. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలో మీరే ఆలోచించండి. అసలే పోలీసులు దూరి మన ఫ్యాక్టరీ అంతా గందరగోళం చేస్తున్నారు. సమయానికి నాన్నగారు కూడా ఇంట్లో లేరే. సరే, మనం అక్కడికి వెళ్దాం పద. ఎస్ఐ గారితో నేను మాట్లాడతాను. మనం పోలీసులతో జాగ్రత్తగా మాట్లాడాలి. ఏ మాత్రం ఆడతారనా ఇస్తుంది. సంగతి నాకు తెలిసిలేవయ్యా. పద మనం మాట్లాడదాం అక్కడికి. హాయ్ స్వీటీ, ఏమిటి మంచి హుషారుగా ఉన్నావు? లాటరీ ఏమైనా తగిలిందా? లాటరీ తగిలితే లక్షలు వస్తాయి కానీ లక్షమైన జీవితం దొరకదు కదా. మీ సన్నిధిలో నాకు అది లభించింది, అందుకనే ఈ సంతోషం. అమ్మయ్యా, అయితే నువ్వు నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే కదా. ఈ రోజుతో నా జీవితంలో ముసులుకున్న సమస్యల అమావాస్య చెదిరిపోయింది, అందుకే నేను చాలా సంతోషంగా ఉంది. నాకు ఆ సంతోషాన్ని నాకు పంచితే నేను సంతోషిస్తాగా. ఏమడిగినా ఇస్తావా? నేను ఇవ్వగలిగితే తప్పకుండా ఇస్తాను. మాట తప్పకూడదు మరి. అడిగి చూడండి. అదేమిటంటే పనస్తోనం లాంటి నీ పెదాలపై ఒక తీయని ముద్దు కావాలి, ఇస్తావా? ఎప్పుడు ముద్దులు పడే తప్ప వేరే పనే ఉండదు. పని ఎందుకు లేదు, చాలా పని ఉంది. ఆ పనిని ఈ ముద్దుతో మొదలు పెడదామని నా ఆరాటం. అసలు సిగరెట్ ఆఖరి దమ్ము, తీరాలి మొదటి ముద్దు ఎంతో రుచిగా ఉంది. అబ్బో, నువ్వు అలా మాట్లాడుతుంటే నాకు సిగ్గొస్తుంది. నువ్వు అలా సిగ్గుతో మొగ్గలా ముడుచుకుపోతుంటే నాకు మరీ చిలిప్పలు చేయాలి. అమ్మాయి కనిపిస్తే చాలు అల్లుకుపోవాలని చూస్తూ ఉంటారు మీ మగాళ్ళు. మీ ఆడవాళ్ళు మాత్రం తక్కువ. ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి కూర్చుంటే ఆ అమ్మాయి ఏమనుకుంటుందో తెలుసా? ఆ అబ్బాయి ఏమన్నా చేస్తాడో అన్న భయము ఉంటుంది, ఏమన్నా చేస్తే బాగుండు అన్న కోరిక ఉంటుంది. కానీ కోరికని మాత్రం లోపలే దాచుకొని భయాన్ని మాత్రం పైకి నటిస్తారు. అలాగైతే ఇప్పుడు నా మనసులో ఏముందో చెప్పు చూద్దాం. నీ మనసు ఏమిటి? చెయ్యి చూసి నీ జాతకం అంతా చెప్పేస్తాను. ఓహో, చెయ్యి చాలా బాగుంది, కానీ ఎక్కడే చిన్న అడ్డంకి ఉంది. దీన్ని దాటాలంటే ఇలా ఎక్కి 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 ఇలా. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? అంటే ఎవరో చూడకపోతే పర్లేదన్నమాట. సరే, ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, దీనికి నువ్వు సరిగ్గా సమాధానం చెప్తే నేను వదిలేస్తాను, లేకపోతే ముచ్చటగా 3 ముద్దులిచ్చుకోవాలి. మరి అడిగి చూడండి. మాట తప్పకూడదు. తప్పను, అడగండి. ఆడదానికి రానిది మా మగవాళ్ళకు వచ్చేది ఏమిటో చెప్పు. పాడు, అదే పాడు ప్రశ్న. నేను చెప్పను బాబు. ఇది చాలా మంచి ప్రశ్నే. నన్నంటావు కానీ నువ్వు దాని గురించి ఆలోచిస్తున్నావు. మీ ఆడవాళ్ళకి రండి, మా మగవాళ్ళకి వచ్చేది గడ్డం. నువ్వు మరీ సిలి ప్రశ్న అడుగుతున్నావు. ఓడిపోయావు. ఏం కాదు, ఇంకో ప్రశ్న అడిగి చూడు, చెప్తా. సరే, నేను నీ దగ్గరికి రాను, సరిగ్గా 2 నిమిషాల్లో నువ్వే నన్ను కౌగిలించుకుంటావు. ఈసారి మాత్రం మీరు తప్పకుండా ఓడిపోతారు. కానీ కలువ రేకులు లాంటి ఆ కళ్ళల్లో మెరిసిన మెరుపు పాపికొండల మధ్య లోయల్లో నుంచి జారి గుంపుగా నీ నడుం మెలికలు తిరుగుతుంది అన్నట్టు శాంతి. ఈ కళ్ళజోడు గురించి నీకు తెలియదు అనుకుంటా. మొన్నే దీన్ని అమెరికా నుంచి తెప్పించాను. ఇది పెట్టుకుంటే ఎదుటిగా ఉండే వాళ్ళు ఎవరైనా సరే నగ్నంగా కనిపిస్తారు. ముద్దులిచ్చుకో మరి.
లేనిపోయిన అనుమానం పెట్టుకోవద్దు. మా నాన్నగారితో మాట్లాడి రేపే మన పెళ్లికి ముహూర్తం పెట్టిస్తాను. నువ్వా ఎందుకు వచ్చావు? మన ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏనాడు తెగిపోయిందిగా. ఈ రాంగ్ మిస్ అంటే కొన్ని బంధాలు అనుబంధాలు పెంచుకోవాలన్నా తెగిపోడు. బలవంతాన ముడిపెట్టాలనుకున్న బంధం ఏనాటికైనా తెగిపోతుంది. నేను రాజేష్ అన్నని చేరాను, దయచేసి నన్ను మర్చిపో. నీకొక ప్రేమ, దానికొక బంధం. రంగులు మార్చే రామచిలక లాంటి నీకు రోజుకో తాజా రోజా కోసం ఎదురు చూసే ఆ రాజేష్ కి మధ్య ప్రేమ బంధం పెరవేసుకుందా. ఈ సంవత్సరానికి గొప్ప జోకు విన్నాను. శాంతి, ఇన్నాళ్ళు నేను నీ మీద పెంచుకున్న అనుబంధాన్ని కొత్తగా పెంచుకున్న ప్రేమ కోసం తుంచి వేస్తావా? అది అనుబంధం కాదు, స్వార్థం కోసం పనిన వల. పొరబడుతున్నావు శాంతి. నేను నిజంగా నిన్ను అభిమానించాను. నా ఆశయంతో నెరవేరిన తర్వాత నా అనుబంధంగా మార్చుకుందాం అనుకున్నా. నువ్వు నాలో పై కనిపించే రాక్షసత్వాన్ని సూచించావు. నా మనస్తత్వాన్ని అర్థం చేసుకోలేకపోయావు. గదాన్ని తోకటం నాకు ఇష్టం లేదు. దయచేసి నన్ను మర్చిపో, వదిలిపెట్టు. నా హృదయాన్ని దహించి వేస్తున్నా అవమానాన్ని సహించి వెళ్ళడానికి నేను సర్వసంగ పరిత్యాగిని కాదు, సమరశంఖాన్ని పూరించిన సామ్రాట్ని. నేను వచ్చిందే ఇంట్లో చిచ్చు పెట్టడానికి. వచ్చిన పని పూర్తి కాకుండా వెళ్ళడం ఈ సామ్రాట్ చరిత్రలో లేదు. పిచ్చిదానా సామ్రాట్, నీకు చేతులు జోడించి నమస్కరిస్తాను. ఈ జీవిత పోరాటంలో అలసిపోయాను. రాజేష్ అన్నని చేరాను. ఇక్కడైనా నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వండి. పిచ్చి శాంతి, నాకు లేని శాంతి, నాకు దక్కని శాంతి ఈ ప్రపంచంలో మరెవరికి దక్కడానికి. సామ్రాట్, మంచో చెడు నీకు ఒకే ఒక మాట చెప్తున్నాను, ఇక్కడైనా నీ గమ్యాన్ని మార్చుకో. Shut up! నా జీవిత గమ్యం ఏమిటో, దాన్ని ఎలా చేరుకోవాలో నాకు బాగా తెలుసు. కానీ నీకు తెలియని అగ్నిపర్వతం ఈ గుండెల్లో సెగలు తక్కుతుంది. దాన్ని చల్లార్చాలంటే మంచు తరపు మంచు ముక్కల పాలు చాలవు, రుధిర రక్తధారలు స్రవించాలి. తెచ్చావా? తెచ్చాను. దాన్ని నీకు ఇవ్వాలంటే దాని బదులుగా నువ్వు నాకేమి ఇవ్వగలవు? కావాలి. ఏమడిగినా ఇస్తావా? నీ ప్రాణాలు ఇవ్వగలవా మిస్టర్ సామ్రాట్? నీ వంశానికి ప్రాణప్రదమైన ఆ నిధిని నా స్వాధీనం చేయగలిగితే ఈ క్షణమే ఈ ఫోటోలు నెగిటివ్స్ నీ సొంతం చేస్తాను. ఆ నిధి మా వంశానికి విలవేలుపు లాంటిది. అది మా వంశానికి అలంకారమే కానీ వాడుకోవటానికి అలంకారమే కానీ అవసరానికి వాడుకోవటానికి కాదు. దానికోసమే నా శాంతిని ఇంట్లో ప్రవేశపెట్టి కొత్త కథ నడిపించావు. అవును, ఇవ్వగలిగితే చెప్పు, లేదంటే నీ గత చరిత్ర సీరియల్లో కథల్లాగా పేపర్లో పడుతుంది సహా. ఇక్కడే నిన్ను తప్పి నేను వాటిని స్వాధీనం చేసుకుంటే నువ్వు ఏమి చేయగలవు? ఈ సామ్రాట్ అంత తేలిగ్గా చావాడు. నీకు అర్ధబలం అంగబలం ఉండి ఉండొచ్చు కానీ ప్రళయకార ప్రపంచంలో చెలరగిన ఈ సామ్రాట్ అంతం చేయడం నీకు సాధ్యం కాదు, కాబోదు. నీ ఆగడాలు సహించి నిన్ను చంపలేక కాదు, నేను కనసాగలు చేస్తే మూడో కంచికి తెలియకుండా మట్టు పెట్టగల మనుషులు నా దగ్గర. కానీ నాకే అంతు చక్కని ఒక అనురాగం ఏదో కదిలించి వేస్తుంది. వెరీ గుడ్. ఇన్నాళ్ళు నేను కోరుకుంటున్న సంఘర్షణ ఇప్పుడే మొదలైంది.
అంటే సాగర మదనం ప్రారంభమైంది, సంగ్రామానికి సమయం సమీపిస్తుంది. చూడు సామ్రాట్, నువ్వు మామూలు దొంగవి కాదు, కానీ ఆ సంగతి నేను ఏనాడో గ్రహించాను. నువ్వు కావాలని మా కుటుంబం మీద పగబట్టి కథ నడిపించావు. ఎందుకు మా మీద నీకింత పగ? పగే ఈ పగ ఈనాటిది కాదు వర్మ. ఎన్నో ఏళ్ళుగా నాన్నరాల్లో జీర్ణించుకుపోయిన ప్రతీకార జ్వాల, రాములా బుచ్చి కొడుతున్న మృత్యువేళ. సుఖ సంతోషాలతో సిరి సంబాల పేరు ప్రతిష్టలతో తొలతోగుతున్న ఈ జమీందారీ నిలయం విలయానికి విడిది కావాలి, ప్రళయానికి పానుపు కావాలి. అదే నా ప్రతీకారానికి పరాకాష్ట. ఒక అమృతమూర్తి ఆత్మశాంతికి ప్రాణ ప్రతి. చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదు. అసలు నేనెవరన్న ప్రశ్నకు సమాధానం దొరక సతమతమైపోతున్నావు కదూ. నేను నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డను, కన్న కొడుకును. నా కన్న కొడుకువా? ఏదో కట్టు కదా, నమ్మను. కట్టు కథ కాదు వర్మ, కరుడు గట్టిన కన్నీటి గాథ, కాలగర్భంలో కలిసిపోయిన ఒక అమృతమూర్తి అమరగాథ. నల్లనివన్నీ నీళ్లు, తెల్లనివన్నీ పాలు అనుకునే ఒక అమాయకురాలి జీవితంలోకి ప్రేమాని అస్త్రాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు ప్రవేశించావు. ఈ తీయని మాటలతో ఆమె మనసును దోచుకున్నావు. నువ్వే సమస్తంగా భావించి తన సర్వస్వాన్ని అర్పిస్తే, కానీ ఆమె బ్రతుకు బండలు చేసి నువ్వు నిర్దాక్షిణంగా వెళ్ళిపోయావు. కానీ అప్పటికే ఈ పాపానికి ప్రతిరూపం ఆమె కడుపులో మొదలైంది. నువ్వు వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చింది. కానీ జరిగిందేమిటి? నీకప్పటికే పెళ్ళయిందని, ఒక బిడ్డ కూడా ఉన్నాడని మీ నాన్నగారు ఆమెను నౌకల చేత గంటించాడు. ఆ అవమానాన్ని బహిరించి, ఆపరణను సహించి నాకు జన్మనిచ్చింది మా అమ్మ జానకి. నువ్వు జానకి కొడుకువా? మై గాడ్, ఆనాడు జానకి మా ఇంటికి వచ్చినప్పుడు నేను ఊళ్ళో లేను. ఉండి ఉంటే కథ మరోలా ఉండేదంట వర్మ. నువ్వు భార్యా బిడ్డలతో సుఖ సంతోషాలు ముగిస్తుంటే మా అమ్మ అయిన వాళ్ళకు దూరమై ఒంటరిగా బ్రతుకు పోరాటాన్ని ప్రారంభించింది. నన్ను ఎంతో గొప్పవాడిని చేయాలని, ఈ సంఘంలో నాకు ఒక ఉన్నత స్థానాన్ని కల్పించాలని ఎన్నో పిచ్చి కళ్ళ కన్నా నా కన్న తల్లి తన కళ్ళలు తీరకుండానే కాలగర్భంలో కలిసిపోయింది. తన ఆఖరి క్షణంలో జరిగిన కథ అంతా నాకు చెప్పింది. అది నాకు తెలిసి తెలియని పసి వయసు. నా పసి వయసులో ప్రతీకారం పడగా విప్పి బుసలు కొట్టింది. ఆ క్షణమే నిన్ను అంతం చేయాలని ఆలోచనకు అంకురార్పణ మొదలైంది. బాబు సామ్రాట్, మన జీవితాలతో విధి విచిత్రంగా ఆడుకుంది. నీకు తీరని అన్యాయం చేశాను. ఇది విధి ఆడిన వింత నాటకం కాదు వర్మ. ఐశ్వర్య బలంతో కళ్ళు మూసుకుపోయి నువ్వు చేసిన మహాఘాతకం. పసితనంలోనే తల్లిని కోల్పోయి తండ్రి ఎవరో తెలియని పరిస్థితుల్లో ఎన్ని బాధలు, ఎన్ని అవమానాలు సహించాను నాకు తెలుసు. ఆకలితో పేగులు నకనకలాడుతుంటే ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాను నాకు తెలుసు. కష్టాలను పునాదిరాలుగా చేసుకొని, కన్నీళ్లను నిచ్చిన మెట్లుగా వేసుకొని అంచెలంచెలుగా ఎదిగా ఈ బర్బాదీ చల్లారాలంటే వెచ్చని నీ నెత్తుడితో పుడమ తల్లిని పునీతం చేసి నా కన్న తల్లి ఆత్మకు శాంతిని చేకూరుస్తాను. మొండుతున్న నీ చేతిని నా దేవతకు హారతి వెలిగిస్తాను. సామ్రాట్, నన్ను చంపడమే నీ ధ్యేయమైతే అలాగే చంపు. అయినా ఆఖరిగా నేను చెప్పేది విను. నిజానికి జాలికి ద్రోహం చేయాలన్న ఆలోచన నాకు లేదు. కానీ నా భార్య అనుమతి తీసుకొని ఆమెను నా ఇల్లాలిగా చేసుకోవాలని నేను కలగన్నాను. కానీ అప్పటికే ఆమె మా ఇంటికి రావడం, తిరిగి వెళ్ళడం జరిగిపోయింది.